హలో పీపుల్, వెల్కమ్ టు ద వ్లాగ్. చెప్పుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటో. ఆబ్వియస్లీ థంబ్నెయిల్ చూస్తుంటారు. సో ఈరోజు నేను చికి బాత్ రొటీన్ చూపించబోతున్నా. ద ఫస్ట్ థింగ్ బిఫోర్ డూయింగ్ బాత్ ఇస్ ఎ గుడ్ మసాజ్. కానీ మా చిక్కి 5 నిమిషాలు మసాజ్ చేయించుకోనికే 10 నిమిషాలు ఉరికిపిస్తుంది. అసలు ఒక్క దగ్గర కూర్చోదు, ఎంత చెప్పినా వినదు. తనకి స్నానం అంటే కొంచెం భయమే, కానీ వాటర్తో ఆడడం అంటే చాలా ఇష్టం. చిక్కికి స్నానం చేపించడం చాలా పెద్ద టాస్క్, చాలా ఓపిక ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్, చిక్కికి అయితే నేను ఆలివ్ ఆయిలే వాడతాను. ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల అయితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ నెయిల్, హెయిర్, బోన్ అండ్ మజిల్ హెల్త్ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. ప్లస్ అన్ని వెదర్స్కి సెట్ అయ్యే ఆయిల్ ఇది. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ వెరీ గుడ్ స్లీప్. సో ఎస్, హియర్ కమ్స్ ద ప్లే టైమ్. చిక్కికి వాటర్ అబ్సెషన్ ఎంత ఉందో మీరే చూడండి. ఆల్మోస్ట్ టాడ్లర్స్ అందరికీ వాటర్ అబ్సెషన్ అయితే ఉంటుంది. అండ్ వాటర్లో ఆడుకోవడం వల్ల దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్. యాజ్ వాళ్ళ మోటార్ స్కిల్స్ ఇంకా కాగ్నేటివ్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. మీకు బాగా అర్థమైంది అనుకుంటా చిక్కి వాటర్లో ఆడడం ఎంత ఇష్టమో. అదేంటో ఎంతసేపు అన్నా బోర్ కొట్టదు దాంతో. ఒక 5 to 10 minutes వాటర్లో అలా ఆడేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన టాస్క్. చిక్కికి అయితే స్నానం కోసం ఇంట్లోనే ఉప్టన్ చేస్తాను నేను. ఈ ఉప్టన్ ఎలా చేస్తారో, ఏమేమి వాడతానో, ఏమేమి కలిపి పెడతానో నేను ఒక మినీ బ్లాగ్లో అయితే చూపిస్తాను.
నేనైతే చిక్కీకి సెటాఫిల్ని ప్రిఫర్ చేస్తాను బికాజ్ చిక్కీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. తన స్కిన్ టైప్ అయితే సెటాఫిల్ లేకపోతే బేబీ హగ్ ఇవి రెండే సూట్ అవుతాయి. ఇవి తప్పించి ఇక వేరేవి అయితే సూట్ కావు. లైక్ వేరేవి ఏవైనా ట్రై చేసినామనుకో తనకి వెంటనే ఎలర్జీ అయిపోతుంది. ఒక్క స్నానం కోసం ఎంత సతాయిస్తుందో తెలుసా. మొత్తం ఇల్లు వీకి పంది వేస్తుంది. అమ్మయ్య స్నానం అయిపోయింది. నెక్స్ట్ రెడీ చేయాలి. ఇదైనా కూర్చొని సరిగ్గా రెడీ అవుతుందంటే ఇది కూడా చేయదు. చిక్కి అసలు ఒక్క నిమిషం ఒక్క దగ్గర కూడా కూర్చోదు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కడన్నా పోతూ ఉంటుంది. ఈ మాత్రం రెడీ కావడానికి ఎంత కింద మీద పడ్డది. ఇప్పుడు ఏం తెలియనట్టు శుద్ధ పూసలాగా కూర్చుంది. చూసారా ఎలా ఫేస్ పెట్టి చూస్తుందో. నాకేం తెలియదు, నేనేం చెయ్యాలి. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది తినకి ఇన్ని యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో. ఒక్క సెకండ్ ఇలా ఊపిరి పట్టుకొని ఏడుస్తాను, దాని నెక్స్ట్ సెకండ్ నవ్వుతుంది. I think every child has this skill. చిక్కి కోసం అనేసి ఒక టాయ్ ఆర్డర్ చేసిన, అది ఇచ్చినప్పటి నుంచి దాంతోనే చాలా బిజీ అయిపోయింది. కానీ మళ్ళీ రేపటి నుంచి అయితే తన చేతిది కనిపించదు. బికాజ్ షీ గెట్ బోర్డ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఈజీలీ. దీంతో నన్ను ఒక 5 minutes కంటే ఎక్కువైతే ఆడదు. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయింది కదా, తనకైతే నిద్ర వచ్చేస్తుంటే ఫుల్. సో అందుకని పాలు తాగిపించేసి అయితే పండుకోబెట్టేసిన. సో ఎస్, చూసేసారు కదా చిక్కి బాత్ రొటీన్ ఎలా ఉంటుందో. ఇది తనతో రోజు అయ్యే స్టోరీ. So I hope you guys all like this.
And until the next one, bye. Don't forget, like, share and subscribe. Bye people.